we read that the wise virgins were physically asleep, but the lamps were burning. బుద్ధిగల కన్యకలను మనం చూసినట్లయితే భౌతికంగా వాళ్ళు నిద్రిస్తున్నారు కానీ వాళ్ళ ద్వీపములు వెలుగుతూ ఉన్నాయి. How do you like that? They were asleep, but their lights were on. దీన్ని చూడండి మీరు, వాళ్ళు భౌతికంగా నిద్రిస్తున్నారు కానీ వాళ్ళ ద్వీపములు వెలుగుతూ ఉన్నాయి. So we get tired, we naturally on this earth, we fall asleep, but our lights can still be burning. మనం ఈ భూమి మీద స్వాభావికంగా మనం అలసిపోతాము కానీ మన ద్వీపములు వెలుగుతూ ఉండాలి. That means they were ready when the bridegroom came. So that's the point. పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు వాళ్ళు సిద్ధపడి ఉన్నారు కాబట్టి మనం చూడవలసిన విషయం ఇదే. When it says in Luke 21 verse 34, be on guard. Now how do I ensure that I can, even when I'm physically tired and physically asleep, my light's going to be burning? లూకా 21:34లో మనం చూసినట్లయితే మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. అంటే నేను భౌతికంగా అలసిపోయినా భౌతికంగా నిద్రిస్తున్నా నా ద్వీపములు ఎల్లప్పుడూ ఎలా వెలుగుతూ ఉండాలి. My head's lifted up. నా తలను పైకెత్తుకొని ఉండాలి. Even if I'm physically tired and asleep. నేను భౌతికంగా అలసిపోయి నిద్రిస్తున్నా సరే. Be on guard so that your hearts will not be weighted down with drunkenness. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారం వలన మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీదకు ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. Now I can understand physical drunkenness. I hope none of us ever get drunk. భౌతికంగా మద్యం తాగి మత్తుగా ఉండటం అనేది మనకు తెలుసు. అయితే మనలో ఎవరము ఆ విధంగా చేయలేదని అనుకుంటున్నాను. But there is another drunkenness that Jesus speaks about of the heart. కానీ యేసుక్రీస్తు ప్రభువారు హృదయము కలిగే మత్తు గురించి ఇక్కడ చెప్తున్నారు. Now how do you know when a man is drunk? ఒక మనిషి మద్యం మత్తులో ఉన్నాడని నీకు ఎలా తెలుస్తుంది? Well, for externally, of course you can make out because he can't walk steady. బాహ్యంగా మనం చూసినట్లయితే మనం చూసి చెప్పొచ్చు అతడు సరిగా నడవలేడు. He's this way and that way and the other way. He can't walk a straight line. అటు నడుస్తుంటాడు ఇటు నడుస్తుంటాడు కానీ నేరుగా నడవలేడు. And spiritually also it's something like that. ఆత్మ సంబంధంగా కూడా అలానే ఉంటుంది. You know you're drunk with the world when you can't walk straight with the Lord. ఈ లోకము అనే మత్తులోను ఉన్నట్లయితే ప్రభువు కోసం నీవు నేరుగా నడవలేవు. There's a bit of crookedness in your life. నీ జీవితంలో ఎంతో కొంత వంకర అనేది ఉంటుంది. You can't walk straight. You can't have your eyes fixed on the things above. నీవు తిన్నగా నేరుగా నడవలేవు. పరసంబంధమైన విషయాల మీద నీ కనుదృష్టి ఉండదు. Sometimes here and sometimes there. Then you know you're drunk. కొన్నిసార్లు అటు ఉంటుంది కొన్నిసార్లు ఇలా ఉంటుంది. అలా అయితే నువ్వు మత్తులో ఉన్నావని నువ్వు తెలుసుకోవాలి. And in the same way, a drunken man, another characteristic of a drunken man is he really doesn't know what's happening around him. ఇంకొక విషయం మనం చూసినట్లయితే మద్యం మత్తులో ఉన్న వ్యక్తికి తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా తనకు తెలియదు. You can steal his money and he won't even know it because he's so drunk that he's in another world. నువ్వు అతని డబ్బులు దొంగిలించినా కానీ అతనికి ఏమీ తెలియదు ఎందుకంటే అతను వేరే లోకంలో జీవిస్తున్నాడు ఎక్కడో. The real world is not real to him. ఈ నిజమైన లోకం అనేది అతనికి నిజం కాదు అప్పుడు. Especially people who are on drugs. ముఖ్యంగా మత్తు మందుకు బానిసైన వాళ్ళని మనం చూసినట్లయితే, if it were written today, it would be something like this: don't get drugged. ఒకవేళ ఈ రోజుల్లో దీన్ని రాసినట్లయితే ఈ విధంగా రాసి ఉండేవాళ్ళు, మీరు మత్తు మందుకు బానిసలై ఉండొద్దు. In your heart. నీ హృదయంలో. When a person's on drugs and he's on what they call a high, it's actually a low, by the way. ఆ మత్తు మందుకు అలవాటు పడ్డ వాళ్ళు ఎలా ఉంటారంటే నేను హైలో ఉన్నాను అంటారు కానీ నిజానికి వాళ్ళు ఎంతో లోలో ఉంటారు. He's living in another world. The real world is not real to him. వాళ్ళు వేరే లోకంలో జీవిస్తూ ఉంటారు. ఈ నిజమైన లోకం వాళ్ళకి నిజం కాదు. And when a Christian lives in a way where the real world by the way is in heaven. అలానే ఒక క్రైస్తవుడు కూడా తనకు నిజమైన లోకము, అతనికి నిజమైన లోకం అంటే పరలోకము, is not real to him. అతనికి నిజంగా లేనట్లయితే, but another world which is unreal, this earthly world is real to him, he's drunk. అతనికి నిజము కాని ఈ భూ సంబంధమైన లోకానికి ఆయన జీవిస్తూ ఉంటే
ఆ వ్యక్తి మద్యం యొక్క మత్తులో ఉన్నాడని అర్థం. I've made that rule for myself నా కోసం నేను ఒక నియమం పెట్టుకున్నాను. that when the things of this earth, please listen carefully, are more real to me than the things of heaven, I'm drunk. ఈ భూ సంబంధమైన విషయాలు జాగ్రత్తగా వినండి. ఈ భూ సంబంధమైన విషయాలు పరసంబంధమైన విషయాల కంటే నాకు నిజంగా ఉన్నట్లయితే నేను మద్యం మత్తులో ఉన్నట్లే. And I never want to be drunk. Are you drunk? కానీ నేను ఎప్పుడు అలా మత్తులో ఉండాలని అనుకోవట్లేదు. నీవు మత్తులో ఉన్నావా? You say, well, only once in a while. Well, most drunken people are not drunk every day. They're drunk only once in a while. నువ్వు చెప్పొచ్చు అప్పుడప్పుడు అలా ఉంటానని. కానీ నిజానికి మద్యం తాగే వాళ్ళు రోజు ఏం తాకపోవచ్చు. అనేక మంది వాళ్ళు అప్పుడప్పుడే మద్యం సేవిస్తుంటారు. Are you drunk spiritually? But he's speaking about your hearts weighted down with drunkenness. నీవు కూడా ఆత్మ సంబంధంగా మత్తులో ఉన్నావా? నీ హృదయము ఈ మత్తును బట్టి మందంగా ఉంటుందా? The heart. You can't walk steady anymore. నీ హృదయం అలా ఉన్నందున నీవు నేరుగా నడవలేకపోతున్నావా? This unreal world which you say as a Christian, now the worldly person doesn't say this world is going to pass away. ఒక క్రైస్తవుడుగా ఇది నిజమైన లోకము కాదని నువ్వు చెప్తావు. కానీ ఒక అవిశ్వాసి ఎప్పుడు ఈ లోకము నశించిపోతుందని చెప్పడు. He doesn't say that. ఆ వ్యక్తి అలా చెప్పడు. He says this world's not going to pass away. ఈ లోకం ఏమీ గతించిపోదు అని మాత్రమే చెప్తాడు. I'm going to save plenty for my children, grandchildren. I'm going to live for this world, and I don't believe that there's another world. నా పిల్లలకి, నా మనవాళ్ళకి, నా మనవరాళ్ళకి నేను చెప్తున్నాను, నేను ఈ లోకం కోసం జీవిస్తున్నాను, ఇంకొక లోకం ఉందనేది నేను నమ్మను అని వాళ్ళు చెప్తారు. Even the religious people, they just ease their conscience by going to a temple or a church or a mosque just in case. So keep God happy by giving him a tip. అనేక మంది మతానుసారులు కూడా వాళ్ళు గుడికి వెళ్ళో లేకపోతే చర్చికి వెళ్ళో మాస్క్కి వెళ్ళో దేవుడిని ఏదో సంతోషపెట్టడానికి వాళ్ళు ఏదో టిప్ లాగా ఇస్తారు, వాళ్ళ మనస్సాక్షిని తేలిక చేసుకోవటానికి. Every now and then on Sunday or Friday or Tuesday or whatever day you go to your religious place. ఆదివారమో శుక్రవారమో మంగళవారమో ఏదో ఒక రోజు ఆ మత సంబంధమైన స్థలానికి వెళ్తారు. But that's not the main thing. They tip God like you tip a waiter. అలా వెళ్ళటం ప్రాముఖ్యమైన విషయం కాదు. ఒక వెయిటర్కి టిప్ ఇచ్చినట్లుగా దేవుడికి కూడా టిప్ ఇస్తారు. In a restaurant, to keep him happy, next time you come there, he'll serve you properly. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మనం టిప్ ఇస్తాం, ఎందుకంటే మరలా వెళ్ళినప్పుడు మనకి సరిగా సేవ చేస్తాడని. To most people, their religion is like that. It's tipping God. అనేక మంది విషయంలో వారి మతం అలాంటిదే. వాళ్ళకి దేవునికి టిప్ ఇస్తారు, keep him happy. ఆయన్ని సంతోషంగా ఉంచడానికి. I tell you, most Christians are like that too. నేను చెప్తున్నాను, అనేక మంది క్రైస్తవులు కూడా అలానే ఉంటారు. They're reading the Bible or going to church or వాళ్ళు బైబిల్ చదువుతారు, సంఘానికి వెళ్తారు. whatever they do is like giving a tip to God. కాబట్టి వాళ్ళు ఏం చేసినా కానీ అది దేవునికి టిప్ ఇచ్చినట్లు చేస్తారు. Just keep him happy because one day after you die, he's got to help you, you know. ఆయన్ని సంతోష పెట్టడానికి, ఎందుకంటే ఒకానొక రోజు నువ్వు చనిపోయినప్పుడు ఆయన నిన్ను స్వీకరిస్తాడని. That's not Christianity. అది క్రైస్తవత్వం కాదు. Far from it. And if any of you think that you're doing that, it makes you a Christian, you're living in a world of delusion. You're deluding yourself. మీలో అనేక మంది ఇలా చేస్తూ ఈ విధంగా చేయటం ద్వారా మీరు క్రైస్తవులు అయ్యారని మీరు అనుకున్నట్లయితే మీరెంతో భ్రమలో ఉన్నారు.